హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలవకొల్లు టాక్స్. నేను మీ రామ్ని మాట్లాడుతున్నాను. ఒకవైపు కత్తులతో వేటాడుతున్నటువంటి కరుడుగట్టిన డెకాయిట్ టీం, మరోవైపు ప్రయాణికులతో పండగ సీజన్లో కిక్కిరిసిపోయినటువంటి రైలు ప్రయాణం. రైల్వే స్టేషన్లో ఆగడానికి ఉంది కేవలం 3 నిమిషాలే. మహారాష్ట్రలో ఉన్నటువంటి పోలీసులకే చుక్కలు చూపించినటువంటి ఈ డెకాయిట్ టీంకి బాపట్ల రైల్వే స్టేషన్లో రియల్ సింగం ఎదురైతే ఎలా ఉంటుందో తెలుసా? సిఐ రాంబాబు గారు నిర్వహించినటువంటి ఈ స్పెషల్ 3 minutes ఆపరేషన్ గురించి మనకి తెలిస్తే రోమాలు నెక్కబుడుచుకుంటాయి. తెలుసుకుందామా మరి? ఇంకెందుకు ఆలస్యం? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. జనవరి 10 అంటే నిన్న సాయంత్రం మనం అందరం పండగ మూడ్లో ఈ వీకెండ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే బాపట్ల పోలీసులు మాత్రం దేశం గర్వించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపరేషన్ నిర్వహించారు. ఇంతకీ ఆపరేషన్ ఏంటంటే, మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఒక బ్యాంక్ మేనేజర్ గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి 8 లక్షలు తీసుకొని పారిపోయినటువంటి ఈ డెకాయిట్ ముఠ ఎక్కడికి చేరుకున్నారు? కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కితే మేము సేఫ్ అనుకొని కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఇక్కడే వాళ్ళ అంచనాలు తప్పయ్యాయి. ఈ ముఠా ఉన్నటువంటి ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదైతే ఉందో ఏపీలోకి ఎంటర్ అవ్వగానే పోలీసులకు సమాచారం అందింది. ఇమ్మీడియట్గా బాపట్ల జిల్లా ఎస్పీ గారైనటువంటి ఉమామహేశ్వరరావు గారు సిఐ రాంబాబు గారిని మరియు ఆయన స్పెషల్ టీంని రంగంలోకి దింపారు. బాపట్ల రైల్వే స్టేషన్లోకి రైలు ఎంటర్ అవుతుంది. ముఠా చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా సిఐ రాంబాబు గారు ప్లాన్ మార్చేశారు. ఓకే, వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఏ చిన్న ప్రమాదం జరిగినా సరే చాలా డేంజర్ అవుతుందని సిఐ రాంబాబు గారు ఇమ్మీడియట్గా ప్లాన్ మార్చేసేసి వాళ్ళ టీం అందరినీ మఫ్టీలో రైల్వే స్టేషన్ చుట్టూ పెట్టేశారు, మొత్తం మోహరించారు. ఇక చూడండి, ప్లాట్ఫామ్ మొత్తం కిక్కిరిసిపోయినటువంటి జనాలు. ఇటు రైల్లో చూస్తే అన్ని బోగీలన్నీ ఫుల్గా నిండిపోయినాయి, ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. రైలు ఆగడంతోనే సినిమా స్టైల్లో సింగంలాగా ఒకే ఉదుటిన ఈ సిఐ రాంబాబు గారు బోగిలోకి వెళ్ళటం, ప్రయాణికులు షాక్ అయ్యే లోపలే, నిందితులు తేరుకునే లోపలే నిందితుల్ని చుట్టుముట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 8 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకి చేతులకు బేడీలు వేసి కిందకు దించారు. ఇదంతా కేవలం 3 నిమిషాలు, 180 సెకండ్లలో మాత్రమే ఈ ఆపరేషన్ని అద్భుతంగా నిర్వహించారు. ఎంతో చాకచక్యంగా, సామాన్య ప్రజలకు ఏమీ కాకుండా, ఎటువంటి హాని కలగకుండా అత్యంత చాకచక్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినటువంటి సిఐ రాంబాబు గారిని డీజీపీ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు ప్రశంసించారు. ఇలాంటి వింటున్నప్పుడు అంటే పోలీస్ యూనిఫామ్ వేసుకుంటేనే కాదు, పోలీస్ యూనిఫామ్ బాధ్యత గుర్తొచ్చినప్పుడల్లా రియల్ హీరోలా ఉండాలి అని చెప్పి సిఐ రాంబాబు గారు మనకి కళ్ళకి కట్టినట్లుగా ఈ అద్భుతమైనటువంటి సాహసం చేసి చూపించారు. సో ఇది మన పోలీసు వాళ్ళు చేసేటువంటి ఒక అద్భుతమైన సాహసాల్లో ఇది కూడా ఒకటి. ఎన్నో చేస్తూ ఉంటారండి, ఇలాంటి ఆపరేషన్లు కోకొల్లలో చేస్తున్నారు, కానీ మన ఎవ్వరికీ తెలియదు. ఇలాంటివన్నీ మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మీరు చేయాల్సింది ఏంటి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మన పోలీసుల గొప్పతనాన్ని అందరికీ తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, పోలీసులకి సెల్యూట్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చే వీడియోలో కలుద్దాం.